బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హై స్పీడ్తో చెట్టుని ఢీకొట్టింది కారు. ఈ ఘటన మీర్జాగూడలో చోటు చేసుకుంది. నలుగురు అబ్బాయిలు సహా ఆ కారులో ప్రయాణిస్తున్న వాళ్ళు మృతి చెందారు. ఆ ఘటనా ప్రదేశంలోనే వాళ్ళు తుది శ్వాస విడిచారు. ఇంకో అమ్మాయి నక్షత్ర పరిస్థితి విషమంగా ఉంది. కారులో నలుగురు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉన్నారు. 20 ఏళ్ల సూర్యతేజ, అదే 20 ఏళ్ల సుమిత్, అదే 20 ఏళ్ల శ్రీనిఖిల్, 18 ఏళ్ల రోహిత్. వీళ్ళు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. శంకరపల్లి నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ భౌతికాయాల నుంచి వీళ్ళ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దొంతానపల్లిలోని IBS కాలేజ్లో BBA 3rd ఇయర్ చదువుతున్నారు ఈ విద్యార్థులు. మీకు గుర్తుందా? ఇదే మీర్జాది కూడా గత కొద్ది రోజుల క్రితం మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఆ ప్రమాదం ఇంకా మర్చిపోలేదు ఎవరు కూడా. ఆ ప్రమాదం మీకు గుర్తుంటే ఆ ట్రక్ మరీ ముఖ్యంగా బస్ మీదకి ఒక్కసారిగా ఆ ట్రాక్టర్ వచ్చి పడిపోయిన సందర్భం. దాదాపుగా అదే ప్రాంతం. అక్కడ ఎక్కువ టర్న్స్ ఉంటూ ఉంటాయి, ఎక్కువ కర్వ్గా, అంటే వంపులు తిరిగి ఉంటుంది ఆ రోడ్డు అంతా కూడా. గుంతలు మీరు చూసి అఫ్కోర్స్ అటువైపుగా వెళ్ళి వాళ్ళు ఎవరో ఉంటే కనుక వాళ్ళకి తెలుస్తుంది. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి. పూర్తిగా నుజ్జు అయిపోయింది ఆ కార్ అంతా. AP 31 4899 ఆ వెహికల్ నెంబర్ మీరు చూడొచ్చు. అఫ్కోర్స్ ఇవన్నీ కూడా సేఫ్టీ ఫీచర్స్ గట్టిగానే ఉంటాయి ఈ హై అండ్ కార్స్ అన్నిటికీ కూడా, ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ వర్షన్స్ అన్నిటికీ కూడా. అయినప్పటికీ వాళ్ళ ప్రాణాలు దక్కలేదంటే కనుక అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాత్రిపూట ప్రయాణిస్తున్నప్పుడు ఎన్నో సందర్భాలు మనం మాట్లాడుకున్నాం. కాస్త నెమ్మదిగా వెళ్ళడం కీలకం, మరీ ముఖ్యం అని చెప్పి. అటువంటిది ఈ ఘటనకు ప్రధాన కారణం ఏంటనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రాథమిక దర్యాప్తు ఇంకా ప్రారంభమైంది. కానీ ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతోంది అతివేగం అనేది బహుశా ఒక ప్రధాన కారణం అయి ఉండొచ్చు. లేకపోతే ఒకవేళ ఆ చెట్టుని ఢీకొట్టింది అంటే వెళ్ళిపోయి మీరు చూస్తే లెఫ్ట్ సైడ్ వెళ్ళి చెట్టుని ఢీకొట్టడం అంటే ఎంతటి దారుణం అది. ఇదే మీర్జాది కూడా. అసలు ఏం జరుగుతుంది అక్కడ? అఫ్కోర్స్ అది కొంతమంది అంటారు అది చేవెళ్ళ రోడ్ అని చెప్పి, కరెక్టే. బట్ ఆ రోడ్ల గురించి మాట్లాడుకుంటున్న సందర్భం అండి. ఎందుకంటే ఆ ఘటనకు కారణం వేరే అయి ఉండొచ్చు, కానీ రోడ్ల గురించి మాట్లాడుకుంటున్న సందర్భం ఇక్కడ. అట్ ద సేమ్ టైం ఈ ఘటనకు ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు ఇంకా తెలియాల్సి ఉంది. ఆ దృశ్యాలు మీరు చూస్తే కనుక వెళ్ళి పక్కన చెట్టుని ఢీకొట్టేస్తుంది అంటే అతివేగం ఒకటి ప్రధాన కారణం అయి ఉండొచ్చు. రెండోది అక్కడ ఏమైనా గుంతలు ఉన్నాయి. ఒక్కసారి ఆ చెట్టును మీరు చూస్తే ఇదిగోండి, ఈ చెట్టునే వాళ్ళు ఢీకొట్టింది. పూర్తిగా అద్దాలు, ఆ కారు అద్దాలు పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. ఎక్కడ కూడా ఆ లెఫ్ట్ సైడ్, ఆ వెహికల్కి లెఫ్ట్ సైడ్ భాగం అంతా కూడా పూర్తిగా నుజ్జు అయిపోయింది. ఎక్కడ కూడా నామరూపాలు ఏమైనా చెప్పుకోవాలి. కారులో భౌతిక కాయాలను మేము మీకు బ్లర్ చేసి చూపించడం జరుగుతోంది. మీరు చూస్తే ఆ భౌతిక కాయాలకు సంబంధించి ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం RTV ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. 4 అబ్బాయిలు ఘటనా ప్రదేశంలోనే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇంకో అమ్మాయి నక్షత్ర పరిస్థితి విషమంగా ఉంది. ఒకసారి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, రెస్క్యూ ఆపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి, దాంతోపాటు ఈ ఘటనకు ప్రధాన కారణం ఏంటి, దీని మీద పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శిల్ప, ప్రస్తుతం పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, ఈ ఘటనకు ప్రధాన కారణం ఏంటి, ఏమని తెలుస్తోంది? శిల్ప, ఆల్ రైట్, మరి కాసేపట్లో శిల్పాన్ని కరెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. అప్డేట్స్ అందించేందుకు శిల్ప ఫోన్లో జాయిన్ కాబోతున్నారు. BBA 3rd ఇయర్ చదువుతున్న విద్యార్థులు వీళ్ళంతా కూడా. సో అక్కడ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు అఫ్కోర్స్ స్టూడెంట్స్ అంటే కాస్త జోష్గా ఉంటూ ఉంటారు, కాస్త స్పీడ్గా వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అతివేగం ఎప్పుడు ప్రమాదం అని చెప్పి మనం మాట్లాడుకుంటాం. బట్ ఈ ఘటనకు ప్రధాన కారణం ఏంటి, డీటెయిల్గా తెలుసుకుందాం. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శిల్ప, అసలు ఈ ఘటనకు ప్రధాన కారణం ఏంటి, ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది? రైట్, చేవెళ్ళలో జరిగినటువంటి బస్సు ప్రమాదం మరొక ముందే మరోసారి ఘోరమైనటువంటి రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్జాగూడ డివైడర్ దగ్గర చెట్టును ఢీకొట్టి స్పోర్ట్స్ కార్ అనేది మొత్తం నుజ్జు మొత్తం ఆ కారులో 5 ప్రయాణిస్తున్నారు. ఐదుగురు కూడా ICSAI యూనివర్సిటీకి చెందినటువంటి విద్యార్థులుగా గుర్తించారు.
మొత్తం 5గురిలో 4 అబ్బాయిలు ఉన్నారు, ఒకరు అమ్మాయి ఉన్నారు. 4 అబ్బాయిలు కూడా స్పాట్ లోనే మరణించారు. ఇంకో అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ కార్లో ఉన్నటువంటి అమ్మాయికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించారు. దీనిపైన ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చేవెళ్ళ సంబంధించినటువంటి రోడ్డు మొత్తం కూడా 1 వే ఉంటుంది, ఎక్కువ కౌస్ అనేది ఉంటుంది. దట్టు అర్ధరాత్రి కావడంతో వాళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు పాటించాలి. ఓవర్ స్పీడ్ అనేది అక్కడ ఖచ్చితంగా స్పీడ్ లిమిట్స్ అనేవి ఉన్నాయి, అక్కడ స్పీడ్ లిమిట్స్ అనేవి పాటించాలి. కానీ ఈ కార్ అనేది ఓవర్ స్పీడ్ కారణంతోనే కంట్రోల్ చేయలేక మొదట డివైడర్ ని ఢీకొట్టి అనంతరం చెట్టుకి బలంగా ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం తీవ్రత అనేది పెరిగినట్లు కూడా తెలిసింది. మొత్తం కారుకున్నటువంటి ముందు పార్ట్ మొత్తం కూడా నుజ్జు అయింది. ఎక్కువ స్పీడ్ లో ఉండడంతో కంట్రోల్ కాకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ఇప్పటికే పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఇంకోవైపు మరణించినటువంటి మృతదేహం ఇప్పటికే చెవెళ్ళ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి పోస్ట్ మార్టం కోసం ప్రస్తుతం చెవెళ్ళ హాస్పిటల్కి తరలించారు. ఇంకోవైపు అందులో గాయపడ్డటువంటి నక్షత్ర అనేటువంటి విద్యార్థిని ప్రస్తుతం హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. మొత్తం మీద అర్ధరాత్రి సమయంలో ఎక్కువ డే టైంలో కూడా అక్కడ ఎక్కువ యాక్సిడెంట్లు అవుతుంటాయి. 1 వేనే ఉంటుంది. మొత్తం కూడా ఘాట్ రోడ్డును కల్పించే విధంగా కౌస్ అనేది ఎక్కువగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇంకోవైపు హెవీ వెహికల్స్ అనేవి ఎక్కువగా వెళ్తుంటాయి. ఎందుకంటే అటు డిస్ట్రిక్ట్ కనెక్షన్ ఉంటుంది, ఆ రోడ్డుకి ఎక్కువగా హెవీ వెహికల్స్ ఉంటాయి. అందరూ కూడా జాగ్రత్తలు పాటించాలి. ఎక్కువగా ఈ రోడ్డు పైన హైదరాబాద్ అప్పాజిన్సి నుంచి చెవెళ్ళకి వెళ్ళేటువంటి రూట్ లోనే ఎక్కువగా ప్రమాదాలు అవుతాయి. చాలా వరకు ప్రికాషన్స్ పాటించాలంటూ కూడా ఇప్పటికే చెప్తున్నప్పటికీ దాన్ని ఎవరు కూడా పాటించకపోవడం వల్ల ఈ ప్రమాదాల తీవ్రత అనేది పెరుగుతూనే ఉండాలి. మొత్తం మీద రోజు జరిగినటువంటి తెల్లవారుజామున జరిగింది ఈ ఘటన అనేది. ఈ ఘటనకు మాత్రం ఓవర్ స్పీడ్ అనేది మాత్రం గుర్తించారు. ఇంకోవైపు వాళ్ళు ఏమైనా మద్యం మత్తులో ఉన్నారా ఏంటా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళేసి వస్తున్నారు. మొత్తం కూడా విద్యార్థులు, యూనివర్సిటీకి చెందినటువంటి విద్యార్థులు వాళ్ళందరూ కూడా ఔటింగ్కి వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. వాళ్ళకు సంబంధించినటువంటి ఇప్పటికే వాళ్ళందరి మృతదేహ ఒకవైపు సూర్యతేజ BBA 2nd ఇయర్, సుమిత్ BBA 3rd ఇయర్, శ్రీనిఖిల్ BBA 3rd ఇయర్, రోహిత్ MGIT స్టూడెంట్, వీళ్ళు 4 కూడా మరణించారు. ఇంకోవైపు నక్షత్ర BBA 3rd ఇయర్. మొత్తం వీళ్ళందరికి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఇప్పటికే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇంకోవైపు యూనివర్సిటీ ICFA యూనివర్సిటీకి సంబంధించి వాళ్ళందరూ కూడా ఒకవైపు ఇన్ఫర్మేషన్ ఇచ్చి దీనిపైన ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసి ప్రాథమికంగా మాత్రం అతివేగం అన్నట్టు కూడా ప్రస్తుతం నిర్ధారణకు వచ్చారు. దీనిపైన ప్రస్తుతం కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అని చెప్పి అక్కడ డిస్కషన్ జరుగుతుంది, లేకపోతే పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఏమైనా తెలుస్తోంది? ఎందుకంటే అతివేగం ఒకటి కారణంగా కనిపిస్తోంది, లేకపోతే వీళ్ళ మద్యం సేవించి ఉన్నారా, లేకపోతే ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా? రైట్, మొత్తం ఈ తెల్లవారుజామున కావటంతో వాళ్ళందరూ ఫ్రెండ్స్ అందరు కలిసి ఔటింగ్కి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. ఏమైనా మద్యం తాగి ఉన్నారా అని కూడా ప్రస్తుతం పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది ప్రస్తుతం కీలకంగా మారింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక వాళ్ళు ఏమైనా మద్యం సేవించారా అనేది కూడా ఒకవైపు దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికి మాత్రం ఒకవైపు ఓవర్ స్పీడ్ కారణంగా జరిగినట్లు కూడా తెలియదు. ఓవర్ స్పీడ్ దట్టు అక్కడ ఎక్కువ కవర్స్ ఉంటాయి. అండ్ అక్కడ ముందున్నటువంటి డివైడర్ ను గమనించగా దానికి వెళ్ళి మొదట ఢీకొట్టారు. వెంటనే అనంతరం పక్కన ఉన్నటువంటి చెట్టుకు బలంగా ఢీకొట్టడంతో కారులో ఉన్నటువంటి ముందు ఇద్దరు అబ్బాయిలు, ఒకవైపు డ్రైవర్ సీట్ లో ఉన్నటువంటి అబ్బాయి కావచ్చు, ముందు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, మొత్తం కూడా అందరు స్పాట్ లోనే మరణించారు. ఎవరైతే ఇప్పుడు అందులో బతికినటువంటి నక్షత్ర అనేటువంటి అమ్మాయి వెనక సీట్ లో ఉన్నట్లు కూడా ప్రస్తుతం తెలిసింది. అమ్మాయి ఒకటి మాత్రమే క్షేమంగా బయటపడింది. అండ్ ఆమె నుంచి కూడా ఒకవైపు స్టేట్మెంట్ కావచ్చు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు అంటే ఎందుకు ఆ రాత్రిపూట ప్రయాణించాల్సి వస్తుందని కూడా ప్రస్తుతం అయితే ఎంక్వైరీ చేసి ఇప్పటికే యూనివర్సిటీకి సంబంధించి వాళ్ళకి యూనివర్సిటీ యాజమాన్యానికి ఇప్పటికే ఒకవైపు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇంకోవైపు ఇటు కుటుంబ సభ్యులను కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మొత్తం మీద ఆ చెవెళ్ళకు సంబంధించినటువంటి ఘటన ఒకటి మరొక ముందే ఈ విధంగా తరచు యాక్సిడెంట్లు అవుతున్నాయి. అందరూ కూడా స్పీడ్ లిమిట్స్ గతంలో అయినటువంటి ఆర్టీసీ బస్సును ఇటు కంకర ఏదైతే హెవీ లోడ్ వస్తున్నటువంటి ఢీ కొట్టడంతో దాని ప్రమాద తీవ్రత అనేది ఎక్కువగా ఉంది. అక్కడ ఓవర్ స్పీడ్ తో మళ్ళీ బండిని కంట్రోల్ చేయలేక దాని తీవ్రత పెరిగింది. ఇక్కడ కూడా సేమ్ వాళ్ళు వస్తున్నటువంటి వెహికల్ ఓవర్ స్పీడ్ తో వస్తుంది. అక్కడ కౌస్ అనేవి ఎక్కువగా ఉంటాయి, దాన్ని కంట్రోల్ చేయలేక
ఈ యాక్సిడెంట్ జరిగినట్లు కూడా ప్రాథమికంగా మాత్రం గుర్తించారు. ఇంకో